Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు తప్పదా? ముఖ్యమంత్రి తనకు సన్నిహితుడే మల్లన్న ఎలా ఉన్నామని పలకరించారని చెప్తున్నప్పటికీ కూడా వెనక నడుస్తున్నటువంటి వ్యవహారాలని కూడా మల్లారెడ్డి చుట్టూ ఉచ్చు బిగించే విధంగానే కనిపిస్తున్నాయి. షామీర్పేట మండలంలో జరిగినటువంటి భూ ఆక్రమణ కేసుకు సంబంధించి విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పాత్ర, ఆయన సమీప బంధువుల పాత్ర చాలా కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది అనేటువంటి వివరణ పోలీసుల నుంచి వస్తుంది. ఈ క్రమంలో 420తో పాటు అట్రాసిటీ కేసు కూడా మల్లారెడ్డితో పాటు మరో 9 మంది పైన నమోదు చేసినటువంటి పరిస్థితి. సో అట్రాసిటీ కేసు నమోదు అయింది కాబట్టి ఈ క్రమంలో అరెస్ట్ అనేది తప్పదు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఏమేమి అంశాలు ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవానికి గిరిజనుల భూమి కబ్జా చేశారనేటువంటి ఫిర్యాదు వచ్చింది మల్లారెడ్డి గారి పైన. అప్పటికి మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి. షామీర్పేట పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు నమోదైంది. 420తో పాటు 9 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక వారసత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి రాత్రికి రాత్రే వాళ్ళ పేరు మీద రాయించుకున్నారనేది ఆరోపణ. ఎన్నికల సమయంలో బెదిరించి బినామీల పేరట ఈ తతంగం అంతా నడిపించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఈ ల్యాండ్ ఎక్కడుంది? మల్కాజ్గిరి జిల్లా అంటే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మూడుచింతలపల్లి మండలంలో కేశవాపూర్ గ్రామంలో లంబాడీలకు చెందినటువంటి సర్వే నంబర్ 33, 34, 35, 47 ఎకరాల 18 కుంటల భూమి అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. అంటే ఈ సర్వే నంబర్లో కీలకమైనటువంటి అంశం మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి చాలా విలువైనటువంటి భూమి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లకు సంబంధించినటువంటి భూమిని కొన్నాళ్ల క్రితం అక్కడ కబ్జా చేయాలనేటువంటి ఆలోచన చేయడం, అలానే మల్లారెడ్డికి సంబంధించినటువంటి సమీప బంధువు ఇందులో కీలక పాత్ర పోషించారు. అలానే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొంతమంది నాయకులు కూడా, స్థానిక నాయకులు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఈ భూమిని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రి పీటీ స్టేట్మెంట్స్ రికార్డు చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటి మాట ఆ గ్రామంలో ఉన్నటువంటి లంబాడ యువత చెప్పినటువంటి పరిస్థితి. వారు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఒక 6గురికి సంబంధించినటువంటి వారసత్వ భూమి ఇది. 7గురు బినామీలను తయారు చేయడం ద్వారా ఈ భూమిని కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారనేటువంటి మాట చెప్తున్నారు. పోలీసు విచారణలో ఏం తేలిందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో నిందితులుగా ఉన్నవాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఇది మల్లారెడ్డికి సంబంధించిన సమీప బంధువు శ్రీనివాసరెడ్డి అనే ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఇందులో అందరినీ ఒక దగ్గరకు తీసుకురావడం దగ్గర నుంచి వీళ్ళ చేత ఆ పని చేయించింది కూడా ఆయన అనేటువంటి ఆరోపణ చేశారు. అలానే కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరిమోహన్ రెడ్డి అనే ఆయన మరొక ముఖ్య పాత్రధారి. కేశవాపూర్ గ్రామంలోనే ఇప్పుడు ఈ 47 ఎకరాలు కబ్జా చేశారనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్, షామీర్పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామినీడు మధుకర్ రెడ్డి శివుడు అనే ఆయన ఇందులో మరొక ముఖ్యమైనటువంటి పాత్రధారి. ఆయన వీళ్ళ పేర్ల మీదే, బినామీల పేర్ల మీదే ఈ రిజిస్ట్రేషన్లు చేసేశారు అనేటువంటి ఆరోపణ బాధితులు చేస్తున్నారు. అంటే స్నేహ రామిరెడ్డి, అలానే రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డి వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయని బాధితులు చెప్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్లు జరగలేదు, కేవలం పీటీ స్టేట్మెంట్స్ మాత్రమే నమోదు చేసామనేటువంటి మాట తహసీల్దార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసు విచారణలో దీనికి సంబంధించి ఏ విషయం తేలుతుందో మళ్ళీ చూడాలి మనం. 250 కోట్ల రూపాయల వరకు మార్కెట్ వాల్యూ ఉంటుంది ఈ భూమికి అనేటువంటి విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం ఈ అసలు యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, అంటే 6గురి పేరు మీద ఈ భూమి నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ 6గురికి కూడా 3 లక్షల రూపాయల చొప్పున, అంటే కేవలం 25 నుంచి 30 లక్షల లోపే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మిగతా వ్యవహారాలన్నీ పక్కన పెడితే, అంటే 6గురికి 3 లక్షల రూపాయల చొప్పున ఇచ్చారు అని చెప్పారంటే అంత మొత్తం కలిపితే 20 లక్షలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా ఒక 18 లక్షల రూపాయలు కంప్లీట్ అవుతుంది వాళ్ళకి ఇచ్చినటువంటి మొత్తం వాల్యూ చూస్తే 250 కోట్లు. కానీ కొంతమంది మార్బలాన్ని ఉపయోగించారు, అలానే కొంతమందిని అధికారుల్ని మేనేజ్ చేశారు. వాళ్ళ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలోనే రాత్రికి రాత్రే ఇవన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని బాధితులు చెప్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు, కేవలం వారి నుంచి స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే పీటీ స్టేట్మెంట్స్ రికార్డ్ అయినాయి అనేటువంటి పీటీ స్టేట్మెంట్స్ కనుక రికార్డ్ అయితే ఎవరి పేరు మీద అయితే రికార్డ్ అయినాయో ఆ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అంటే సదరు ఓనర్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందనేటువంటి వాదనని బాధితులు చెప్తున్నారు. సో ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా
కేసు విచారణ జరుపుతున్నటువంటి పోలీసు అధికారులు చూస్తున్నారు. ఓవరాల్‌గా మల్లారెడ్డి ఇంటి నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్‌తోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ విచారణ ఏ విధంగా ముందుకెళ్తాయి. మల్లారెడ్డి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇది రాజకీయపరమైనటువంటి అంశాలు ఇందులో ఏమీ లేవు. కక్ష సాధింపు చర్యలు కానే కావు. అలానే కబ్జాలతో తనకు సంబంధం లేదనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆయనకి సంబంధం లేకపోతే ఆయన ముట్టుకోకపోవచ్చు. కానీ సంబంధం ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్రధారి ఇప్పుడు A1గా ఎవరైతే శ్రీనివాసరెడ్డి పెట్టారో ఆయన మల్లారెడ్డి సమీప బంధువు అని చెప్తున్నారు. ఆయన ద్వారా ఈ ఆపరేషన్ జరిగిందా లేదా అనేటువంటి నిగ్గు తేల్చిన తర్వాత ఖచ్చితంగా మల్లారెడ్డిని అరెస్టు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అరెస్టు చేస్తామనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కేసు విచారణ జరిగే తీరును బట్టి మల్లారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది.